హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకి ఈసారి బడ్జెట్లో అయితే 3 అదిరిపోయే ప్రకటనలు అయితే రాబోతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి బడ్జెట్లో ఉద్యోగస్తులకు శుభవార్త అయితే అందనుందండి. పన్ను విషయంలో వివిధ అంశాలను అయితే ప్రభుత్వం పరిశీలిస్తోంది. బడ్జెట్ సమర్పణకు ముందే తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు అయితే వెల్లడించాయి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెలాఖరులో 2024-25 బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి వేతనజీవులు పన్ను విషయంలో కొంత ఉపశమనం, రాయితీలు ఆశిస్తున్నారండి. అయితే మధ్యంతర బడ్జెట్లో శ్రామికులకు నిరాశ అయితే ఎదురైంది. వేతన పన్ను చెల్లింపుదారులకి ఉపశమనం కలిగించడం వల్ల వ్యయం పెరుగుతుందని, అంతిమంగా వినియోగం పెరుగుతుందని నిపుణులు అయితే భావిస్తున్నారు. పన్ను ఉపశమన చర్యలకు ప్రభుత్వం అయితే ఈ విధంగా పరిశీలిస్తోందండి. ముఖ్యంగా బడ్జెట్ సమర్పణకు ముందే తుది నిర్ణయం కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే ఈసారి బడ్జెట్లో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరే 3 ప్రయోజనాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించినట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. అయితే పాత పన్ను విధానంలో ఈ విషయంపై మార్పులు వస్తుందనే ఆశలు పెద్దగా లేవు. వేతనజీవులు వాస్తవ ఖర్చులకు రుజువులు ఇవ్వకుండా పన్ను కింద వచ్చే ఆదాయం నుంచి మినహాయించేందుకు నిర్ణీత మొత్తం అయితే ఇది. ఇక మీడియా నివేదికల ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబ్లను క్రమబద్ధీకరించవచ్చండి. పన్నులను తగ్గించవచ్చు. ప్రస్తుతం కొత్త విధానంలో ఆదాయ స్థాయిని బట్టి పన్ను రేట్లు 5-30% వరకు కూడా ఉన్నాయి. ఇక మూడవది, కేంద్ర బడ్జెట్లో 2023 కొత్త వ్యక్తిగత పన్ను విధానంలోని పన్ను స్లాబ్లని గణనీయమైన మార్పులని తీసుకువచ్చినట్లు డెలాయిట్ ఇండియా నివేదించిందండి. బేసిక్ మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం, 5 లక్షలు ఉన్నది 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారికి సర్ఛార్జీని 37% నుంచి 25% తగ్గించడం ఇందులో అయితే ఉన్నాయి. కొత్త పన్ను విధానం ఆకర్షణను పెంచేందుకే ఈ సర్దుబాట్లు అమలు చేశారు. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు యథాతథంగా కొనసాగుతాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్